కేంద్ర ప్రభుత్వం వికలాంగుల వాటాల బడ్జెట్ కేటాయించడంలో చాలా నిర్లక్ష్యం వహిస్తుంది. ఎందుకు కేంద్ర ప్రభుత్వం మరి వికలాంగులకు వచ్చేసరికి నిర్లక్ష్యం వహిస్తుందంటే వికలాంగుల ద్వారా వాళ్ళకి ఏం వాటాలు రావు కాబట్టి వాళ్ళ వాటాను కడిగేసి పేదోళ్లకు నోరు కొట్టి పెద్దోనికి సహకరిస్తారు. మరి పెద్దోనికి ఒకరితే ప్రజలు పోయి ఓటేస్తే గెలిచిన కేంద్ర ప్రభుత్వమా, మరి ఒక్కడే సంపన్న సౌకర్యం అయితే గెలిచిన కేంద్ర ప్రభుత్వమా? ఇప్పటికి కూడా 3 సార్లు గెలిచినా కూడా పేదోళ్ళ నోరు కొట్టాలి, వికలాంగుల నోరు కొట్టాలని వికలాంగుల వాటాకు వచ్చేసరికి బడ్జెట్ని కేటాయిస్తారు. 2000 వికలాంగుల బడ్జెట్ను ఎందుకు తక్కువ చేస్తారు? వికలాంగుల నోరు కొట్టి వచ్చేది ఏమున్నది వాళ్ళకు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధితోటి పేదోళ్లకు వికలాంగులకు ఏమైనా అవకాశాలు కల్పించాలి. కానీ ఉన్న అవకాశాలు ఓడిస్తుందంటే కేంద్ర ప్రభుత్వం 4 రోజుల్లో ఇంకేమన్నా గద్దె దిగే అవకాశం ఉందా, గద్దె ఎక్కే అవకాశం ఉందని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీస్తున్నాం. ఇకనైనా పేదల పక్షాన ఉండి ప్రజల కోసం న్యాయం చేస్తానని పేరు చెప్పడం కాదు, చేసి చూపించాలి. అరుదైన నిధులైన వికలాంగులకు ఏ పథకాలు అమలుంచింది, చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. వికలాంగులకు ఉన్న 5% రిజర్వేషన్ ఏ మూలకు దక్కిండు, ఎక్కడ ఆవడేసిండు, ఏడ పేరుకు చెప్తాను 5% రిజర్వేషన్ ఎక్కడ ఉన్నది? ఏ వికలాంగులు బ్యాక్లాగ్ పోస్టులకు ఉద్యోగం చేస్తారు? ఏ వికలాంగులకి అంత్యోదయ కార్డులు ఇచ్చిండ్రు? ఎన్ని జిల్లాలు ఇచ్చిండ్రు? ఈ రాష్ట్రంలో ఎన్ని రాష్ట్రాలు వచ్చింది? కేంద్ర ప్రభుత్వం అంటే ప్రజలకు ఒక కన్నతల్లి లెక్క కాపాడుకోవాలి. కానీ కన్నతల్లి పిల్లలను ఇబ్బంది పెడితే ఈ ప్రభుత్వాలకు మళ్ళీ రానున్న రోజుల ఓట్లు ఎట్లా వేస్తారు? ఏ అవకాశం ఉండదు. ఓట్లు వేసినప్పుడు వికలాంగులు పేదలు గుర్తొస్తారు తప్ప కానీ పనులు చేసే కాడకు మాత్రం వాళ్ళు కంటికి కానరారు. తక్షణమే ఈ ప్రభుత్వం రానున్న రోజులలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వికలాంగుల పట్ల చిన్న చూపు చూసినా వికలాంగులకు 5% రిజర్వేషన్ కేటాయించకపోయినా తక్షణమే గద్దె దిగుడు ఖాయం అని చెప్పి ఇదే నిర్లక్ష్యం కంటిన్యూ జరిగితే ప్రతి జిల్లా, మండలం, రాష్ట్రం అంతా వ్యాప్తంగా పెద్ద ఎత్తున యుద్ధం చేపడతామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి గుణపడడం చెప్తున్నాం.